సినీ వినీలాకాశంలో ఆవిడొక మహారాజ్ఞి. రాజకీయాల్లో ఇందిరాగాంధీ తర్వాత అంతటి పవర్ఫుల్ మహిళా నేత. తమిళనాడు రాజకీయాల్లో ఒక సంచలనం. ఆవిడ ఎవరో కాదు, పురచ్చి తలైవి దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత. 2016లో కన్నుమూసిన జయలలిత గారికి సంబంధించి అనేకమైనటువంటి విషయాలు ప్రజల్లో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఆవిడ ఏ విధంగా మృతి చెందారు, ఆ మృతి మీద కూడా అనేక అనుమానాలు ఉన్నాయని చాలామంది అంటున్నారు. అయితే రాజకీయ కక్షల్లో భాగంగానే ఇది ముందస్తు ప్లాన్ ప్రకారమే జరిగిందని చాలామంది అంటారు. అయితే అంతకుముందు కూడా అక్రమ ఆస్తులు, అంటే పరిమితికి మించి, ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారు అన్నటువంటి కేసులో కూడా దాదాపుగా ఆవిడ కోర్టు మెట్లు ఎక్కడం, జైలు శిక్ష అనుభవించడం కూడా జరిగింది. ఇన్ని జరిగిన తర్వాత, ఆవిడ మరణించిన తర్వాత కూడా ఇప్పుడు ఆవిడ ఆస్తుల గురించి, ఆవిడికి సంబంధించిన వస్తువుల గురించి పెద్ద చర్చ జరుగుతోంది. అలాగే ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి సమాచారం ఒక సంచలనాన్ని రేకెత్తిస్తోంది. దాదాపుగా దివంగత జయలలిత గారి ఇల్లు ఏదైతే ఉందో పోయస్ గార్డెన్స్లోని వేద నిలయం, ఆ వేద నిలయం నుంచి దాదాపుగా 4 కిలోల బంగారం, అలాగే 601 కిలోల వెండి, 8,300 పుస్తకాలు, 10,438 డ్రెస్ మెటీరియల్స్, ఇతర దుస్తులు, పూజా సామాగ్రి వంటివి మొత్తం 32,721 వస్తువులను ప్రస్తుతం ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం అనేది జరిగింది. 4 కిలోల బంగారం, 600 కిలోల వెండి. వింటుంటేనే కాస్త ఆశ్చర్యంగా ఉంది. అంటే ఆవిడ ఎటువంటి సంపాదించి ఉంటారు అంటే, ఒక రాజకీయాల్లోనే కాదు, సినిమాల్లో ఉన్నారు కాబట్టి తిరుగులేని తారగా నాటి అగ్రనటులు ఎంజీఆర్, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శివాజీ గణేశన్ వీళ్ళందరితో నటించారు. ఒకానొక టైంలో మహానటి సావిత్రి గారికి ధీటుగా ఆవిడ ఇండస్ట్రీని ఏలడం జరిగింది. తెలుగునాట మహానటి సావిత్రి గారు అయితే తమిళనాట పురచ్చి తలైవిగా ఆవిడని ప్రజలు అమ్మ అని చెప్పి పూజిస్తూ ఉంటారు. అలాంటిది ఈ భవనాన్ని, ఈ వేద నిలయం ఏదైతే ఉందో జయలలిత గారికి సంబంధించి, దాన్ని 2017లో కేంద్ర ప్రభుత్వం ఆవిడ స్మారక నిలయంగా మార్చనున్నట్టు ప్రకటించడం జరిగింది. దానికోసం అని చెప్పి ప్రస్తుతానికి ఆ పనులు చేసేందుకు ఆ ఇంటిని ఖాళీ చేస్తుండగా, మొత్తం ఈ ఫర్నిచర్ కావచ్చు, పుస్తకాలు, ఆభరణాలు మొత్తం అన్నీ కూడా 3 ఏళ్లకు పైగా ఇప్పటికే వాడుకలో లేవు అని చెప్పి తమిళనాడు గవర్నర్ గారు కూడా ఆర్డినెన్స్లో పేర్కోవడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి ఇప్పటికే వేద నిలయాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం తరఫు నుంచి సిటీ సివిల్ కోర్టులో 67.9 కోట్ల రూపాయలు అక్కడ జమ చేయడం జరిగింది. అలాగే ఇప్పటికే ఆదాయ పన్ను శాఖకు సంబంధించి బాకీ పడినటువంటి 36.9 కోట్ల రూపాయలు కూడా ఇందులో ఉండడం జరిగింది అని చెప్పి అధికారులు తెలియజేస్తున్నారు. అయితే ఇవన్నీ కూడా, ఈ 4 కిలోల బంగారం, 601 కిలోల వెండి కానీ, ఇతరత్ర ఆస్తులు, వస్తువులు కానీ, ఇవన్నీ జయలలిత పురచ్చి తలైవి డాక్టర్ జయలలిత మెమోరియల్ ఫౌండేషన్కు బదిలీ చేయాలని చెప్పి తమిళనాడు గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ ఆర్డినెన్స్ జారీ చేయడం జరిగింది. ఏది ఏమైనా ఇంత మొత్తంలో అక్కడ వేద నిలయంలో బంగారం కానీ, వెండి కానీ దొరకడం ప్రస్తుతం అక్కడ వర్గాల్లో సంచలనాన్ని సృష్టిస్తోంది.